న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయం 31వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నారు. లేఖలు అవుతావా బైబిల్ దేవుళ్ళు అందరూ. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 31వ వచనంలో ఉన్నాడు అక్కడ, యెహోవా నీ శత్రువులందరూ అలాగునని నశించెదరు, ఆయనను నిన్ను ప్రేమించే వారందరూ బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటామంట. స్తోత్రం చెప్పండి. ఎవరో ఏమంటే అక్కడ రాయబడిన మాట అంటే ఆయన ప్రేమించేవారు ఎలా ఉంటారంటే బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు. స్తోత్రం చెప్పండి. ఎలా ఉంటారంట? బలముతో ఉదయించు సూర్యుని వలె ప్రకాశించు వారిగా. ఎవరిని ప్రేమిస్తేనే, దేనిని మనం గైకుంటేనే అందుకే సమయులు సౌలు అన్నాడు, పొట్టేలు కొవ్వును అర్పించుటకంటే బలులు అర్పించుటకంటే ఏది గైకోవడం శ్రేష్టమంట? మొదటి సమయలు గ్రంథం 15వ అధ్యాయంలో సౌలుని సమయలు అంటున్నాడు, పొట్టేళ్ళు కొవ్వును అర్పించడం కంటే నేను ఆదివారం ప్రార్థనకి వెళ్ళకపోయినా కానుక పంపించనుండు, ఆదివారం ప్రార్థనకి వెళ్ళకపోయినా దశం భాగం పంపించనుండు, నేను ప్రార్థనకి వెళ్ళకపోయినా మా పంటలు సార్ పంపించనుండు, నేను ప్రార్థనకి వెళ్ళకపోయినా మా కోళ్ళు కోడిచ్చానుండు, నేను ప్రార్థనకి వెళ్ళకపోయినా మా యొక్క ఇంట్లో ఏం జరిగిన భాషగా దైవజనుడికి పదోత్తు చెల్లిస్తూ ఉంటానండి, ఏం చేసిన మందిరానికి పంపుతానండో అంటున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు కాదు కావాలి.